ఈ మూసీ నదికి వచ్చిన వరద హైదరాబాద్ నగరానికే కాదు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ముంచెత్తింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో గ్రామాలు కూడా తల్లడిల్లిపోతున్న పరిస్థితి. మూసీ నదికి వచ్చిన వరద శంషాబాద్ ఎయిర్పోర్టుకు సమీపంలో ఉన్న పెద్ద గోల్కొండను ముంచెత్తింది. ఔటర్ రింగ్ రోడ్ 15 ఎగ్జిట్ ప్రాంతం మొత్తం చెరువులా మారిపోయింది. చుట్టుపక్కల గ్రామాలకు జంక్షన్ గా పెద్ద గోల్కొండ ఉంటుంది. వరద నివారణ చర్యల్లో భాగంగా ఈ ప్రాంతం ఎత్తు పెంచినా అది సమస్యకు పరిష్కారం చూపడం లేదు. పెద్ద గోల్కొండకు సమీపంలోని చిన్న గోల్కొండలోని నరసింహకుంటకు తూములు లేకపోవడంతో అలుగుపోసే పరిస్థితి లేకపోవడమే పెద్ద గోల్కొండకు ముప్పుగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా అధికారులు ఇరిగేషన్ శాఖకు ఎన్నిసార్లు విన్నవించినా ఈ సమస్యపై శ్రద్ధ చూపడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎప్పుడు మునిగిపోతూనే ఉంటుంది. గత 7 సంవత్సరాల సంది మునిగిపోతూ ఉంటుంది. మునిగిపోతూ ఉంటే మేము ఇక్కడ కార్లు ఆగిపోయినా కానీ ధర్నాలు చేసి ఇరిగేషన్ వాళ్ళు ఇలా కంప్లైంట్ చేస్తే తర్వాత ఒక 3.5 ఫీట్లు దీన్ని హైటు లేపడం జరిగింది. హైటు లేపినా కానీ ఇక్కడ ఒక చెరువు ఉంది, చిన్న గోల్కొండలో చెరువు ఉంది. దాని అలుగు లేపిరు, నరసింహకుంట అని చెప్పేసి చెరువు ఉంటుంది. ఆ చెరువుకు అలుగు లేదు, దానికి తూము లేదు. దానికి తూమని ఉండాలి, అలుగని ఉండాలి. తూము లేదు, అలుగు లేదు. ఆ వాటర్ ఎక్కడ పోతాయి, ఎక్కడ పోవు. అవంతా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేస్తూ ఉంది, జామ్ అవుతూ ఉన్నది. మేము ఇరిగేషన్ వాళ్ళకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు ఇటు చాలాసార్లు చెప్పినాము. ఇప్పుడు తక్షణమే వచ్చి ఇది చేయాలి. లేదంటే ఇక్కడ 70-80 విలేజ్లు ఉంటాయి. ఇక్కడ ఒక 4-5 మండలాల విలేజ్లు గిట్టు ఉంటాయి. మొత్తం స్తంభించిపోతే రైతులకు పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు, ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.